మాజీ మంత్రి కేటీఆర్ పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేటీఆర్ కు నోటి దూల ఎక్కువైందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అతి త్వరలో కేటీఆర్ చేసిన స్కామ్లన్నీ బయటకు రాబోతున్నాయని, కేటీఆర్ మెంటల్ ఆసుపత్రికి వెళ్లడం ఖాయమని చామల పేర్కొన్నారు. కేటీఆర్లు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని విమర్శలు గుప్పించారు. ప్రజలకిచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ పార్టీ అమలు చేసి తీరుతుందని చామల ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు కాదు, అర గ్యారంటీ కూడా ఇవ్వలేదు అంటారు. మీరా చెప్పేది 2014-18 మేనిఫెస్టోలో గుండు సున్నా మీరు చేసింది 20% కూడా చేయని మీరు ఈ రోజు నోటికొచ్చిందల్లా మాట్లాడుతుంటే తెలంగాణ ప్రజలు చూసి ఏమనుకుంటారని ఒక ఆలోచన కూడా లేదు. అధికారం కోల్పోయిన తర్వాత నిద్ర పట్టక ఏది పడితే అది చెప్పిందే చెప్పి ఎన్నిసార్లు చెప్తారు? ఏకకాలంగా నువ్వేమన్నా ఈ మధ్య ఒప్పుకున్నాం, మేము 10 సంవత్సరాలల్లా రైతులకు అన్ని రకాలుగా 85,000 కోట్ల రుణమాఫీ చేసినామని చెప్పి అన్ని కలిపి మేము ఒక్క సంవత్సరంలోనే రైతుకు 50,000 కోట్ల పైచిలకు రుణమాఫీయే కాకుండా రకరకాల స్కీమ్ల ద్వారా ఇచ్చినాం. ఓన్లీ రుణమాఫీయే మేము దగ్గర 24 లక్షల మంది రైతులకు 21,000 కోటి మేము ఏకకాలంగా ఇచ్చినాం. మీరు ఇచ్చింది మిత్తి మాత్రమే. ప్రతి సంవత్సరం 5,000 రైతు బంధు కింద ఇచ్చారు. మేము ఆల్రెడీ రైతులకు చెప్పినాం, రైతు భరోసా అనేది ఎవరైతే రైతులు పొలం చేసుకుంటారో వాళ్ళకే ఇస్తాము. రోడ్లు రప్పలు ఏమంటారు రియల్ ఎస్టేట్ చేసిన భూములకు మీ మాదిరిగా ఇయ్యమని చెప్పి, ఎందుకంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయము. రైతులకి ఇస్తానది రైతులకే ఇస్తాం. ఎందుకంత ఆవేశపడుతున్నావు? ఓ పక్కన నువ్వు చేసినటువంటి దౌర్భాగ్యపు చర్య హెచ్ఎండిఏ పైసలు తీసుకొని దారదత్తం నీ దోస్తుల కోసం చేసుకున్నది కాకుండా ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తూ ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు ఏదో చెప్తుండు. కాంగ్రెస్ ప్రభుత్వం మీ నాయన చెప్పిండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుంది ప్రజలని? తెలంగాణ మీ నాయన ఇచ్చిండా? యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ ఇచ్చిందన్న ఒక్క సోయి కూడా లేదు నీకు. నువ్వు మీ నాయన మీ కుటుంబ సభ్యులంతా పోయి సోనియా గాంధీ కాళ్ళ మీద పడ్డ ఫోటోలు ఇంకా ఉన్నాయనేది మర్చిపోతున్నావు. కాంగ్రెస్ వాళ్ళు మోసం చేస్తారని చెప్తే కూడా ఆడబిడ్డలు ఇల్లేదా? ఏం మాట్లాడుతున్నావు కేటీఆర్? నువ్వు 2014-18లో ఒక్క పైసా పనికిరాని రాజకీయం చేసిరు, పనికిరాని రాజ్యం వెళ్ళిరు మీరు. నువ్వు యువరాజు అనుకున్నావు, మీ నాయన రాజు అనుకున్నావు. నీ అంతా పక్కడ పోయి మొత్తం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి 7 లక్షల కోట్లు అప్పు చేసిన మీరా మాకు చెప్పేది? మాకు సంవత్సరం జరిగింది, ఇంకా 4 సంవత్సరాలు ఉందని పదే చెప్తున్నా. 4 సంవత్సరాలలో మేమేం చేయకపోతే ప్రజలు మాకు బుద్ధి చెప్తారు. నువ్వు కాదు బుద్ధి చెప్పాల్సింది. నువ్వు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు ఏదన్నా ఉంటే మంచి అపోజిషన్ లీడర్ గా వాస్తవాలు చెప్పు. 6 గ్యారంటీలు కదా, అర గ్యారంటీ అని ఎట్లా అంటావు చెప్పు. నోరు గుల కాబట్టే. కాకపోతే 21,000 కోటి ఇచ్చింది ఏంది అకౌంట్లలో పడ్డది వాస్తవం కాదా? ఉచిత బస్సు నడుస్తలేదా? 200 రూపాయల యూనిట్ల కరెంటు నడుస్తలేదా? 500 సిలిండర్ నడుస్తలేదా? ఏం మాట్లాడుతున్నావు కేటీఆర్? అర గ్యారంటీ లేదు, పావు గ్యారంటీ లేదు. మెంటలెక్కిందా ఏంది నీకు? అతి త్వర ఇంకా చాలా స్కాములు నీ బయటకు వస్తాయి. నువ్వు లాస్ట్ కు మెంటల్ ఆసుపత్రికే పోవాల్సి వస్తుంది కేటీఆర్. నీకు జాగ్రత్త.